హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మా తెలంగాణలో అయితే ఆడపిల్లలకు పెళ్ళైన తర్వాత 5 ఇయర్స్కి ఒక్కసారి ఒడిబియ్యం అయితే పోస్తారండి. పిల్లలు పుట్టినాక 1 ఇయర్ లోపల పోస్తారు. 5 ఇయర్స్కి ఒక్కసారి ఒడిబియ్యం పోస్తారు. ఎందుకంటే ఆడపిల్ల పుట్టింటి అన్నతమ్ములు ఆడపిల్లని మర్చిపోతారని ఈ ఆచారం పెట్టారండి. పసుపు కుంకాలు కంపల్సరీ పెట్టాలి కదండి ఆడపిల్లలు పుట్టిన తర్వాత. ఇది ఎలా అంటే కొంతమందికి ఫస్ట్ వడిబియ్యం 11 సేర్లు అండి. దానికి కొంచెము నూనె పసుపు రాసి 11 మంది కానీ 21 మంది కానీ 5గురు కానీ 9 మంది కానీ ముత్తైదువులు, దాంట్లో 5 జాకెట్ పీసులు, 5 ఖర్జూర పళ్ళు, 5 బాదం కాయలు, 5 కుంకుమ భరణీలు, దువ్వెనలు, అద్దాలు, ఉన్న వాళ్ళు అయితే వెండి కుంకుడుకాయలు కూడా వేసుకుంటారు. 5 కొబ్బరి ముక్కలు అవన్నీ వేసి ఎంతమంది ముత్తైదువులు ఉంటే అంతమంది దోశలతోటి 5 సార్లు పోస్తారండి. ఇది తెలంగాణలో చాలా పెద్ద వేడుక అండి. మాకు అందరూ నాన్న తరఫు అన్నతమ్ములని, అమ్మ తరఫు అన్నతమ్ములని, ఎవరికైతే ఒడిబియ్యం పోస్తున్నారో వాళ్ళ హస్బెండు అత్తగారు సైడ్ వాళ్ళకి అత్తగారికి బట్టలు పెట్టాలి, ఆడపడుచుకు పెట్టాలి, తోటికోడళ్ళకు పెట్టాలి, అందరికీ బట్టలు పెట్టాలండి. తెలంగాణలో ఈ ఆచారాలు కంపల్సరీ అండి. ప్రతి 5 ఇయర్స్కి ప్రతి ఆడపిల్ల ఒడిబియ్యం పోసుకొని పోతుందండి. చాలా పెద్ద పండుగ అండి. మాకు చాలా పెద్ద వేడుక. చూడండి, ఇలా పోస్తారు. పోసిన తర్వాత ఈ వడిబియ్యం అత్తవారింటికి తీసుకెళ్ళి అమావాస్య చవితి అట్లా ఏమీ లేకుండా మళ్ళీ వండి ముత్యాలమ్మ దగ్గరికి తీసుకెళ్తారు. ముత్యాలమ్మ దగ్గరికి తీసుకెళ్ళి వడిబియ్యం నైవేద్యం ప్రసాదంగా పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ అందరికీ భోజనాలు పెట్టి అందరికీ ఎవరికి చీర పెట్టాలంటే చీర పెడతారు, జాకెట్ అంటే జాకెటు, రిలేషన్ని బట్టి పెడుతుంటారండి. అంతే అండి ఒడిబియ్యం అంటే. ఇంకా ఏదో అనుకుంటారు. 5 కేజీల పసుపు, 5 కేజీల బియ్యం పిండి, 5 కేజీల కొబ్బరి, 1.5 కేజీన్నర కుంకుమ, ఇవన్నీ ఇస్తారండి. కొంతమందికి అయితే చకిలాలు అంటారు కదా, 500 చకిలాలు ఉంటాయి, కజ్జికాయలు ఉంటాయి. అది లేదండి మాది ఓన్లీ కొబ్బరి సారా. మా నాన్నమ్మ వాళ్ళు అదే పెడతారు, కొబ్బరి సారే పెడతారు. అంటే మా అమ్మ వాళ్ళు కూడా అదే పెడతారు కదా. మా ఇంటి ఆడపిల్లలందరూ ఈ కుడుకల సారేనే పోసుకొని పోతారు. ఈ సారే అండి మొత్తం ఎంతమంది చుట్టాలు వస్తే అంతమందికి 2 కొబ్బరి ముక్కలు, అన్ని రకాలు పసుపు, కుంకుమ, బియ్యం పిండి అన్నీ చిన్న చిన్న పౌచెస్లలో పోసి మీకు ఇష్టమైతే ఒక గిఫ్ట్ కూడా ఇస్తారండి, రిటర్న్ గిఫ్ట్. ఇదంతా ఒక వెరైటీగా ఉంటుంది పద్ధతి. రిటర్న్ గిఫ్ట్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు మీకు కావాలంటే. ఈ రోజులలో ఇంట్లో ఎవరు వండలేకపోతున్నారని చెప్పి రెస్టారెంట్స్లలోనే ఒడిబియ్యం పోసుకొని అక్కడ రైస్ కుక్కర్ పట్టుకెళ్ళి అక్కడే కొంచెం ఆ బియ్యము వండేసి కొంచెం పులిహోర కలిపి అక్కడే పార్టీ చేసేస్తున్నారండి. అలా చూడండి ఎంత హ్యాపీగా చేసుకుంటున్నారు ఒడిబియ్యం వేడుకలు కూడా. ఈ ఒడిబియ్యం పోసుకున్నప్పుడు అండి మెట్టెలు కూడా చేపిస్తారు 5 ఇయర్స్కి ఒకసారి. ఇంకా మేము 5 ఇయర్స్కి ఒకసారి మెట్టెలు చేయించుకుంటాం, మధ్యలో ఇంకా చేయించుకోము. అంతే అండి.